నమస్కారం. ఈరోజు కూలుమ్స్ లా F is equal to K Q1 Q2 by R squared లో K అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అసలు ఫీల్డ్ అంటే ఏంటి అనేది కూడా మనం గమనించాలి. ఇది అర్థం చేసుకోవడానికి మనం ఫస్ట్ ఫిజిక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అసలు ఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్ అంటే కేవలం బంచ్ ఆఫ్ ఈక్వేషన్సా? కాదు. ఫిజిక్స్ ఈజ్ ద రిగరస్ స్టడీ ఆఫ్ అవర్ ఫిజికల్ వరల్డ్. తర్కబద్ధంగా మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని చదివి తెలుసుకోవడం భౌతిక శాస్త్రం అంటే. మనకి పర్టికులర్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనకి సెన్సెస్ ఇంద్రియాలు ఉన్నాయి కనుక మనకి వచ్చే జ్ఞానం అంతా విశేష జ్ఞానం, అంటే పర్టికులర్ నాలెడ్జ్ వల్ల వస్తుంది. ఒక స్పెసిఫిక్ యాపిల్ పండుని చూసి, ఒక పర్టికులర్ యాపిల్ పండుని చూసి ఇన్ జనరల్ యాపిల్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం. ఈ పర్టికులర్స్ నుంచి జనరల్ ప్రిన్సిపల్స్ కి వెళ్ళగలిగేదే సామాన్య శాస్త్రం. సామాన్య శాస్త్రం అంటే రోజు కామన్ గా ఉండేది కాదు. సామాన్య శాస్త్రం అంటే ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్. సామాన్యమైనటువంటి అంటే అక్కడ జనరల్ ప్రిన్సిపల్స్ అని అర్థం. సో అసలు భౌతిక ప్రపంచం గురించి మనం మాట్లాడుతుంటే భౌతిక పదార్థం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అసలు ఒక భౌతిక పదార్థం అంటే ఏంటి? ఒక భౌతిక పదార్థాన్ని ఎలా నిర్వచించగలం? ఒక భౌతిక పదార్థం అంటే అది ఉంది, ఏదో ఒక విధంగా ఉంది. అది ఇప్పుడు ఒకలా ఉంది, మరోలా మారగలదు. ఇట్ ఈస్ సంథింగ్ నౌ, ఇట్ కెన్ బికమ్ సంథింగ్ ఎల్స్ లేటర్. ఉదాహరణకి ఈ యాపిల్ని తీసుకోండి. ఒకప్పుడు ఇది గ్రీన్ గా ఉండేది, ఇప్పుడు ఎర్రగా అయింది. ఇప్పుడు దీన్ని కోసేసి మనం తినేస్తే మన లోపల ఒక భాగంగా అయిపోతుంది. అంటే ఇది నిజంగా భౌతికంగా ఉంది, ఇది మారగలదు. ఇవి భౌతిక పదార్థాలు. అలాంటప్పుడు ఈ భౌతిక పదార్థాలకి అత్యంత ప్రాథమిక గుణం ఏంటి? పరిమాణం. పరిమాణం అంటే సైజ్. ఎనీ ఫిజికల్ థింగ్ ఈజ్ ఎక్స్టెండెడ్. అదేవిధంగా ఈ ఎక్స్టెన్షన్ తర్వాత ఆ భౌతిక పదార్థానికి గుణాలు ఉండొచ్చు. ఉదాహరణకి ఈ యాపిల్ పండుకి ఒక సైజు ఉంది, అది దాని పరిమాణం. దానికి ఎత్తు, పొడవు, వెడల్పు ఉన్నాయి. అదేవిధంగా దానికి గుణాలు, క్వాలిటీస్ కూడా ఉన్నాయి. రంగు ఉదాహరణకి, దాని రంగు దానికి ఉన్న ఒక గుణం. దాని ఉష్ణోగ్రత దానికి ఉన్న ఒక గుణం. దాని లోపల ఉన్న మాస్, ద్రవ్యరాశి కూడా దానికి ఉన్న ఒక గుణం. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే మాస్, ద్రవ్యరాశి లేనిదే భౌతిక పదార్థం కాదనుకుంటాం. అది తప్పు. ప్రాథమిక గుణం భౌతిక పదార్థాలకి ప్రాథమిక గుణం ద్రవ్యరాశి కాదు. భౌతిక పదార్థాలకి ప్రాథమిక గుణం పరిమాణం ఆర్ ఎక్స్టెన్షన్, ఎత్తు, పొడవు, వెడల్పు. ఇప్పుడు స్పేస్ అనేది కూడా ఒక ఫిజికల్ థింగే. ఈ స్పేస్ అంటే ఇట్ ఈస్ నాన్ మ్యాసివ్, దీనికి ద్రవ్యరాశి లేదు. బట్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్, దీనికి పరిమాణం అనేది ఉంది. భూమికి చంద్రుడికి మధ్య శూన్యం లేదు. భూమికి చంద్రుడికి మధ్య స్పేస్ ఉంది. ఆ స్పేస్ ముడతలు పడుతుంది. దాంట్లో ఉన్నటువంటి పదార్థాలకి అనుగుణంగా అది ముడతలు పడుతుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా భూమి చుట్టూ ఉన్నటువంటి స్పేస్ భూమికి ఉన్నటువంటి ద్రవ్యరాశికి అనుగుణంగా అందులో గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది నివసిస్తుంది. ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏంటి? భూమి అనే ఒక పదార్థానికి, భూమి అనే ఒక దానికి అస్తిత్వం ఉంది కనుక, బికాజ్ ఇట్ ఎగ్జిస్ట్స్, ఆ ఎగ్జిస్టెన్స్ ఉండడం మూలంగా వచ్చిన ఎఫెక్ట్ ఆ ఫీల్డ్ అంటే. దానికి భూమికి మాస్ అనే ఒక ప్రాపర్టీ ఉండడం మూలంగా వచ్చినటువంటి ఎఫెక్ట్ ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ స్పేస్ లో ఉంది. ఇదే ఐన్స్టైన్ చెప్పాడు. ఇప్పుడు ఈ ఫీల్డ్, ఈ స్పేస్ అనేది ఒక నాన్ ఫిజికల్ దానిగా అనుకోకూడదు. నాన్ ఫిజికల్ అంటే వేరే మీనింగ్. నాన్ ఫిజికల్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్టెన్షన్ అట్ ఆల్. ఇట్ ఈస్ సంథింగ్ నాట్ ఫిజికల్. స్పేస్ ఇస్ స్టిల్ అ ఫిజికల్ థింగ్. ఇప్పుడు ఇది ఉదాహరణకి మీరు వాటర్ వేవ్ తీసుకున్నారనుకోండి. ఒక నీటి బొట్టు పెడితే నీళ్లలో మీకు తరంగాలు కనిపిస్తాయి.
ఇవి నీళ్లు అనేవి ఒక ఫిజికల్ మ్యాసివ్ మీడియం, అంటే వీటికి నీటికి ద్రవ్యరాశి ఉంది. ప్రతి నీటి మాలిక్యూల్కి, ప్రతి H2O మాలిక్యూల్కి ఒక ద్రవ్యరాశి ఉంది. ప్రతి హైడ్రోజన్ ఆటంకి, ప్రతి అణువుకి ఒక ద్రవ్యరాశి ఉంది. దానికి ఆ ద్రవ్యరాశికి అనుగుణంగా దాంతో ఈ తరంగాలు కదులుతున్నాయి. కనుక ఈ తరంగాలు, నీటి తరంగాలు ఈ వాటర్ అనే మీడియంలో వెళ్తున్నాయి. కానీ ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ కానీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ స్పేస్లో ఉన్నా, స్పేస్ ఫిజికల్ థింగే అయినా కానీ స్పేస్కి ఆ మాస్ అనే ప్రాపర్టీ లేదు. స్పేస్ ఈజ్ నాన్ మ్యాసివ్, బట్ ఇట్ ఈస్ అ ఫిజికల్ థింగ్, ఇట్ ఈస్ అ రియల్ థింగ్, ఇట్ ఈస్ నాట్ సమ్ ఇమాజినరీ కాన్స్ట్రక్ట్. సో ఇప్పుడు మనం ఈ నీటి తరంగాల్ని ఒక క్షణం గమనిద్దాం. ఈ నీటి తరంగాల్ని మీరు చూస్తుంటే మీకు ఇవి వృత్తాల్లాగా కనిపిస్తాయి. సో ఇక్కడ ఒక నీటి బొట్టు మధ్యలో పడితే ఆ వృత్తం పెద్దదవుతూ 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 ఈ విధంగా ఇక్కడ చిన్న వృత్తంగా మొదలయ్యి ఆ తరంగం ఈ పెద్ద వృత్తాన్ని వరకు చేరుతుంది. ఇప్పుడు ఇది స్పేస్ని 3 dimensions లో తీసుకుంటే మీరు, ఇది కేవలం సర్ఫేస్ మీద మాత్రమే ఉంది కనుక, ఉపరితలం పైన మాత్రమే ఉంది కనుక మీకు ఇది వృత్తంలా కనిపిస్తుంది. కానీ 3 dimensions లో తీసుకుంటే అది స్ఫియర్, అది ఒక గోళంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువైపే కాకుండా పైకి కిందకి అన్ని వైపులా ఈ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇప్పుడు మధ్యలో ఇక్కడ భూమి ఉంది అనుకున్నాం, ఇది భూమి అని అనుకున్నాం, దాని చుట్టూతా అది గ్రావిటేషనల్ ఫీల్డ్ ని 3 dimensions లో ప్రొడ్యూస్ చేస్తుంది, మొత్తం పైన కింద పక్కన ఎదురుగా అన్ని చోట్ల. సో ఇప్పుడు ఈ స్ఫియర్ రేడియస్ r అనుకోండి, దాని సర్ఫేస్ ఏరియా 4πr². కనుక ఈ ఫీల్డ్ 1/r² గా తగ్గుతుంది. ఎందుకంటే మీరు దగ్గరగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఇంటెన్సిటీగా ఉంటుంది. ఇక్కడ దూరంగా ఉన్నారనుకోండి, కేంద్రానికి దూరంగా ఉన్నారనుకోండి, అక్కడ తక్కువ. ఆ వాటర్ తరంగం, ఆ నీటి తరంగం బయటికి వెళ్లే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి శక్తి తగ్గుతుంది. అదేవిధంగా మనం భూమి ఇక్కడ మధ్యలో ఉండి భూమికి దూరంగా వెళ్లే కొద్దీ ఆ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మన పైన తగ్గుతుంది. అందుకని ఇది 1/r² గా, ఎటువంటి ఫీల్డ్ అయినా సరే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా, ఎటువంటి ఫీల్డ్ అయినా అందుకనే 1/r² గా అది తగ్గుతూ ఉంటుంది. మనం దూరంగా వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక టెన్నిస్ బాల్ ని పైకి విసిరేసాం అనుకోండి, అక్కడ అసలు ఏం జరుగుతుంది? భూమి తన చుట్టూ ఉన్నటువంటి స్పేస్ ని, తన చుట్టూ ఉన్నటువంటి ఆకాశాన్ని అది బెండ్ చేస్తుంది. భూమి ఆ స్పేస్ ని బెండ్ చేయడం మూలంగా ఈ టెన్నిస్ బాల్ అనేది ఆ స్పేస్ కి అనుగుణంగా పడుతుంది. భూమికి టెన్నిస్ బాల్ కి డైరెక్ట్ గా ఫిజికల్ కాంటాక్ట్ అనేది లేదు. అయినా సరే భూమి స్పేస్ ని బెండ్ చేయడం ద్వారా ఆ స్పేస్ తిరిగి మన ఈ టెన్నిస్ బాల్ మీద యాక్ట్ చేయడం వల్ల ఆ టెన్నిస్ బాల్ అలా తిరిగి కింద పడుతుంది. ఉదాహరణకి ఇక్కడ కింద భూమి లేదనుకోండి, ఒక టెన్నిస్ బాల్ ని పైకి విసిరేశారు అనుకోండి, అది అలానే వెళ్ళిపోతుంది అటువైపు. మీరు ఎటువైపు విసిరితే అటువైపే మీరు ఇచ్చినటువంటి బలానికి అనుగుణంగా అది కదులుతూ వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ కిందకి ఎందుకు పడుతుంది? ఎందుకంటే భూమి అనేది చుట్టూ ఉన్నటువంటి ఈ స్పేస్ ని బెండ్ చేస్తుంది కనుక దానికి అనుగుణంగా పడుతుంది. అంటే ఈ భూమి స్పేస్ మీద యాక్ట్ చేస్తుంది, స్పేస్ తిరిగి టెన్నిస్ బాల్ మీద యాక్ట్ చేస్తుంది, అందుకనే టెన్నిస్ బాల్ అనేది కింద పడుతుంది. ఇప్పుడు ఈ 3 dimensions లో బెండింగ్ అంటే ఇలా ఉంటుంది. ఈ 3 dimensions లో ఈ విధంగా స్పేస్ ని భూమి బెండ్ చేస్తుంది. ఆ ఇంటెన్సిటీ 1/r² గా వెళ్తుంది. ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు అది తిరిగే విధంగా దాన్ని బట్టి స్పేస్ అలా ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఆ విధంగా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు కేవలం ఈ టెన్నిస్ బాల్ పైన భూమి ఎలా యాక్ట్ చేస్తుందో అది ఒక గుణం వల్ల సాధ్యమవుతుంది. ఈ టెన్నిస్ బాల్ కి ద్రవ్యరాశి అనే ఒక గుణం ఉంది, అదేవిధంగా భూమికి ద్రవ్యరాశి అనే ఒక గుణం ఉంది. ఈ భౌతిక పదార్థాలకు ఉన్న ఒక గుణం మూలంగా ఈ గురుత్వాకర్షణ అనేది మనకి తెలుస్తుంది. గ్రావిటేషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ a property called mass. ఆ మాస్ అనే ఒక ప్రాపర్టీ ఉండడం వల్ల, ఆ గుణం ఉండడం వల్ల ఈ రెండింటికి మధ్య ఈ అట్రాక్షన్ అనేది ఉంది. అదేవిధంగా ఇంకో గుణం కూడా ఉండొచ్చు. ఆ ఇంకో గుణం పేరే ఛార్జ్.
అంటే ఛార్జ్ అని ఇంకా అప్పుడు అదేదో పేరు పెట్టారు దీనికి, ఛార్జ్ అని కాకుండా మీరు వేరే వేరే సత్యబాబు అని పేరు పెడతారు అనుకోండి, పెట్టుకోండి, పర్వాలేదు, ఏం కాదు. ఇట్స్ జస్ట్ అనదర్ ప్రాపర్టీ. ఛార్జ్ అనేది ఒక భౌతిక పదార్థానికి ఉన్నటువంటి ఒక గుణం. ఆ గుణం ఏం చేస్తుంది? ఆ గుణం కూడా చుట్టూ ఉన్న స్పేస్ ని బెండ్ చేస్తుంది. మాస్ అనే గుణం, ద్రవ్యరాశి అనే గుణం స్పేస్ ని ఎలాగ బెండ్ చేస్తుందో అదే విధంగా ఈ ఛార్జ్ అనే గుణం కూడా చుట్టూ ఉన్నటువంటి భౌతిక స్పేస్ ని, ఫిజికల్ స్పేస్ ని బెండ్ చేస్తుంది. భూమికి ఏ విధంగా గురుత్వాకర్షణ 1/r² గా తగ్గుతుందో అదే విధంగా ఈ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి ఫీల్డ్, దానికి కూడా మనం ఏదైనా ఫీల్డ్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీ అని పేరు పెట్టాం కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటుంది. మాస్ వల్ల గ్రావిటేషనల్ ఫీల్డ్ స్పేస్ లో ఎలా అయితే వచ్చి స్పేస్ ని బెండ్ చేస్తుందో, ఛార్జ్ అనేటువంటి ఒక గుణం ఉండడం మూలంగా ఏ భౌతిక పదార్థం అయినా తన చుట్టూ ఉన్నటువంటి భౌతిక స్పేస్ లో, ఫిజికల్ స్పేస్ లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా గ్రావిటేషనల్ ఫీల్డ్ అని, మీరు వాటర్ వేవ్స్ ఏ విధంగా అయితే వృత్తాకారంలో ఉండి మీరు బయటికి వెళ్లే కొద్దీ అవి తగ్గిపోయాయో, వాటి శక్తి ఎలా తగ్గిపోయిందో, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అంతే. ఎటువంటి ఫీల్డ్ అయినా అంతే. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 1/r² గా తగ్గుతుంది. ఇప్పుడు ఈ 2 రాళ్ళని తీసుకుందాం. ఒక 2 రాళ్ళు ఉన్నాయి. ఇది మొదటి రాయి అనుకుందాం, ఇది రెండో రాయి అనుకుందాం. ఇప్పుడు మొదటి రాయి కదిలింది అనుకోండి, వెళ్ళి రెండో రాయిని తాకితే రెండో రాయి కదిలింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యాక్షన్, రిసెప్షన్. ఇది యాక్షన్ రియాక్షన్ కాదు. మనం న్యూటన్స్ 3rd లాలో యాక్షన్ రియాక్షన్ గురించి మాట్లాడుకోవట్లేదు. యాక్షన్ రిసెప్షన్ గురించి మాట్లాడుతున్నాం. మొదటి రాయి వెళ్ళి రెండో రాయి మీద యాక్ట్ చేసింది. మొదటి రాయి వెళ్ళి రెండో రాయిని గుద్దుకుంది. ఆ యాక్ట్ చేసిన తర్వాత ఆ మొదటి రాయి యాక్షన్ నుంచి వచ్చిన బలాన్ని రెండో రాయి తన లోపలికి తీసుకుని ఆ రెండో రాయి కదిలింది. సో ఇక్కడ మొదటి రాయి యాక్షన్, రెండో రాయి రిసెప్షన్. ఇది యాక్షన్ రియాక్షన్ కాదు, యాక్షన్ రిసెప్షన్. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఈ టెన్నిస్ బాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు టెన్నిస్ బాల్ ని పైకి విసిరేసినప్పుడు టెన్నిస్ బాల్ కింద పడుతుంది. అది ఎందుకు కింద పడుతుంది? భూమి తన చుట్టూ స్పేస్ ని బెండ్ చేయడం వల్ల ఆ స్పేస్ కి అనుగుణంగా పడుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ యాక్టివ్ భూమి, యాక్టివ్ గా ఆ స్పేస్ ని బెండ్ చేస్తోంది భూమి. ప్యాసివ్ ఆర్ రిసీవ్ చేసుకుంటోంది బాల్. అదేవిధంగా మీరు బాల్ వైపు నుంచి గమనించారనుకోండి, మీరు బాల్ మీద ఒక చిన్న ఒక మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉన్న బీయింగ్ అనుకోండి మీరు, అప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ బాల్ అనేది తన చుట్టూ స్పేస్ బెండ్ చేస్తుంది. ఆ స్పేస్కి అనుగుణంగా భూమి కూడా కదులుతోంది. అది మనకి కనిపించదు, ఎందుకంటే భూమి బరువు చాలా ఎక్కువ కనుక ఆ భూమి కదలడం అనేది కనిపించదు. టెన్నిస్ బాల్ కదలడం కనిపిస్తుంది, కానీ భూమి కూడా కదులుతుంది. టెన్నిస్ బాల్ని మీరు పైకి విసిరేసినప్పుడు టెన్నిస్ బాల్ అట్రాక్షన్ వల్ల భూమి కూడా పైకి కదులుతుంది. అంటే అక్కడ ఆ కేసులో యాక్టివ్గా బాల్ స్పేస్ని బెండ్ చేస్తుంది, ప్యాసివ్గా అర్త్ కదులుతుంది. ఫోర్సులు ఒకటే, కానీ డిస్టెన్స్లు ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతాయో అవి వేరే. ఎందుకంటే భూమికి చాలా బరువు ఉంది కాబట్టి తక్కువ మూవ్ అవుతుంది, టెన్నిస్ బాల్కి తక్కువ బరువు ఉంది కాబట్టి ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో ఈ యాక్టివ్ ప్యాసివ్, యాక్షన్ రిసెప్షన్ కి తేడా చూసుకోవాలి. ఇవి రెండు డిఫరెంట్ భౌతిక చర్యలు. ఎందుకంటే ఇక్కడ అర్త్ యాక్టివ్ గా ఉన్నప్పుడు, భూమి యాక్టివ్ గా ఉన్నప్పుడు, ఇట్ ఈస్ అర్త్ దట్ ఈస్ బెండింగ్ ద స్పేస్ అండ్ బాల్ దట్ ఈస్ మూవింగ్ అకార్డింగ్ టు దట్ స్పేషియల్ బెండింగ్. ఇక్కడ బాల్ ఈస్ ద వన్ దట్ ఈస్ బెండింగ్ ద స్పేస్, దానికి అనుగుణంగా భూమి మూవ్ అవుతుంది. ఈ యాక్టివ్ ప్యాసివ్ అనేవి రెండు డిఫరెంట్ గా చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు రెండు ఛార్జెస్ ని తీసుకుంటే, ఈ Q1 అనే ఛార్జ్, ఒకటే ఛార్జ్ Q1 అనే దాన్ని తీసుకుంటే, ఈ Q1 అనే ఛార్జ్ తన చుట్టూ ఉన్నటువంటి ఫిజికల్ స్పేస్ ని అందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్పేస్ కు ఉన్నటువంటి ఒక గుణం. స్పేస్ ఇస్ అ ఫిజికల్ థింగ్, అది ఒక భౌతిక పదార్థం. స్పేస్ అనేది, దానికి ద్రవ్యరాశి లేదు, కానీ దానికి గుణాలు ఉన్నాయి. దానికి ఉన్న గుణాల్లో ఒక గుణం ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంకో గుణం గ్రావిటేషనల్ ఫీల్డ్, ఇంకో గుణం కాంతి. కాంతి అనేది ఇది ఒక స్పేస్ అనే ఒక భౌతిక పదార్థానికి ఉన్న గుణం.
దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్పేస్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్పేస్లో ఉంది. ఎటువంటి ఫీల్డ్ అయినా స్పేస్లో ఉంది, అది స్పేస్కి సంబంధించినటువంటి గుణం. సో ఈ Q1 అనే ఛార్జ్ ఉంటే ఈ Q1 అనే ఛార్జ్ దాని చుట్టూతో స్పేస్ని బెండ్ చేస్తుంది. ఎలా బెండ్ చేస్తుంది? Q1 ఇట్ ఈస్ యాక్టివ్గా బెండ్ చేస్తుంది బై R² గా బెండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ Q2 అనేది ఈ Q1 అనేది స్పేస్ని ఎలా బెండ్ చేసిందో దాన్ని బట్టి కదులుతుంది. టెన్నిస్ బాల్ భూమి స్పేస్ బెండ్ చేసినప్పుడు దానికి అనుగుణంగా ఎలా కదిలిందో ఈ Q2 అనేది టెన్నిస్ బాల్ అనుకోండి, ఈ Q1 అనేది భూమి అనుకోండి, ఈ Q2 అనేది ఈ Q1 కి అనుగుణంగా కదులుతుంది. అంటే అప్పుడు ఇక్కడ Q2 అనేది ప్యాసివ్ గా ఈ Q1 యొక్క యాక్టివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని అనుభవిస్తోంది. ఈ Q2 ప్రొడ్యూస్ చేసిన ఫీల్డ్ ని మనం కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేస్తున్నాం? Q1 ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, Q1 స్పేస్ లో ఉండడం వల్ల, దాని చుట్టూ వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల Q2 మీద ఎంత బలం అప్లై అవుతుంది, ఎంత బలం దాని మీద ప్రభావితం చెందుతుంది, ఎంత బలంతో ప్రభావితం చెందుతుంది Q2 అనేది చూస్తున్నాం. సో ఆ ఫోర్స్ Q1 యాక్టివ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఇక్కడ ఎంత ఛార్జ్ ఉందో దానికి ప్రపోర్షనల్. ఎందుకంటే టెన్నిస్ బాల్ ఉంది అనుకోండి, టెన్నిస్ బాల్ కి తక్కువ మాస్ ఉంటే ఎక్కువ కదులుతుంది. అదే టెన్నిస్ బాల్ బదులు పెద్ద వేరే ఇంకో బరువైన బాల్ ఉంది అనుకోండి, అది వేరే విధంగా కదులుతుంది, ఎందుకంటే దాని ద్రవ్యరాశి వేరే కనుక. సో ఈ బలం అనేది ఈ Q1 ప్రొడ్యూస్ చేస్తున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ప్లస్ ఇక్కడ ఎంత ఛార్జ్ ఉంది అనే దాని మీద, రెండింటి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు అదే విధంగా ఇది మొదటి ఛార్జ్ వల్ల రెండో ఛార్జ్ పైన ఉండే ఫోర్స్. అదేవిధంగా ఈ రెండో ఛార్జ్ కూడా చుట్టూతా స్పేస్ని బెండ్ చేస్తుంది. అప్పుడు ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? Q2 అది యాక్టివ్గా స్పేస్ని బెండ్ చేస్తుంది. ఈ Q2 స్పేస్ని బెండ్ చేయడం వల్ల Q1 కూడా దీని వైపు ఏదో ఒక ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అప్పుడు అది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది? Q1 ప్యాసివ్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో అప్పుడు ఫోర్స్ ఆఫ్ 2-on-1 ఏమవుతుంది? Q2 యాక్టివ్ బై R², Q1 ప్యాసివ్ అవుతుంది. కానీ ఈ F1-on-2 అండ్ F2-on-1 అనేవి ఇప్పుడు ఇవి యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్. Q1 Q2ని ఆకర్షిస్తే Q2 Q1ని కూడా ఆకర్షిస్తుంది, యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్. సో ఈ F12 F21 అనేవి రెండు దే మస్ట్ బి ఈక్వల్ టు ఈచ్ అదర్. సో మనకి F1-on-2 ఈజ్ Q1 యాక్టివ్ బై R². ఇది యాక్టివ్గా స్పేస్ని బెండ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి Q2 అనేది అట్రాక్ట్ అవుతుంది. ఇందులో Q2 మీద ఉన్నటువంటి Q2 నుంచి వచ్చే ఫీల్డ్ని కన్సిడర్ చేయలేదు. అదేవిధంగా Q2 వల్ల వచ్చినటువంటి యాక్టివ్గా చేయడం వల్ల వచ్చినటువంటి ఫీల్డ్ వల్ల Q1 ప్యాసివ్గా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఈ రెండు ఈక్వల్, R² ఒకటే కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడేంటి? Q1 యాక్టివ్ టైమ్స్ Q2 ప్యాసివ్ ఈజ్ ఈక్వల్ టు Q2 యాక్టివ్ టైమ్స్ Q1 ప్యాసివ్. ఈ రెండు ఫోర్సులు ఈక్వల్, ఎందుకంటే అవి యాక్షన్ రియాక్షన్ ఫోర్సెస్ కాబట్టి. ఇప్పుడు ఈ యాక్టివ్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం, ఈ ప్యాసివ్ని అటువైపు పంపించేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? Q1 యాక్టివ్ బై Q1 ప్యాసివ్ ఈజ్ ఈక్వల్ టు Q2 యాక్టివ్ బై Q2 ప్యాసివ్. సో ఈ యాక్టివ్ ప్యాసివ్ ఛార్జెస్, Q1 కి యాక్టివ్ ఛార్జ్, Q1 కి ప్యాసివ్ ఛార్జ్, Q2 కి యాక్టివ్ ఛార్జ్, Q2 కి ప్యాసివ్ ఛార్జ్, ఈ యాక్టివ్ టు ప్యాసివ్ ఛార్జెస్ రేషియో అనేది ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఎనీ ఛార్జ్. దే ఆర్ నాట్ నెసెసరీలీ ఈక్వల్. Q1 యాక్టివ్ ఛార్జ్, ప్యాసివ్ ఛార్జ్ ఈక్వల్ అవ్వక్కర్లేదు. దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ దట్ ఫర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఛార్జెస్ టు బి ఈక్వల్. కానీ మనం ప్రకృతిలో గమనిస్తున్న దాని ప్రకారం యాక్టివ్ ఛార్జ్, ప్యాసివ్ ఛార్జ్ రెండు ప్రపోర్షనల్ గా ఉన్నాయి. అంటే Q1 యాక్టివ్ బై Q1 ప్యాసివ్ అయినా, Q2 యాక్టివ్ బై Q2 ప్యాసివ్ అయినా రెండు ఒకటే, ఈక్వలే. అలాంటప్పుడు ఏం చేసామంటే
ఈ రెండిటిని కలిపి ఎలాగ ఈ రెండు ఒకటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కాబట్టి ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని కే లోకి తీసేసుకుని ఛార్జ్ని యాక్టివ్ ఛార్జ్ ప్యాసివ్ ఛార్జ్ అనే బదులు జస్ట్ కామన్గా క్యూ అనే ఒక ఛార్జ్ని పెట్టేసాం అన్నమాట. యాక్టివ్ బదులైనా ప్యాసివ్ బదులైనా అదే వాడతాం అన్నమాట. దాని బదులు జస్ట్ క్యూ అన్నాం. ఆ Q1/Q2 ఈ వచ్చే రేషియోని ఇందులోకి అబ్జర్వ్ చేసేసుకున్నాం అన్నమాట. ఈ యాక్టివ్ ప్యాసివ్ అనే ఛార్జీలు ఈక్వల్ కాదు కనుక ఆ కే అనే కాన్స్టెంట్ వస్తుంది అనమాట. ఈ కే అనే కాన్స్టెంట్ని మనం ఛార్జ్ని ఏ యూనిట్స్లో రాసుకుంటామో ఆ యూనిట్స్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనం చూడగలుగుతోంది ఫోర్స్ మీద ఉన్నటువంటి ఈ యాక్టివ్ Q2 ప్యాసివ్ బై R². ఇది మనం చూస్తోంది. సో ఈ యాక్టివ్ ప్యాసివ్ ఛార్జీల బదులు ఈ యాక్టివ్ ఛార్జీలు ప్యాసివ్ ఛార్జ్ ప్రపోర్షనల్ కనుక ఆ ప్రపోర్షనాలిటీని కేలోకి తీసుకుని ఈ యాక్టివ్ ప్యాసివ్ అనే రాసే బదులు కే Q1 Q2/R² అని రాసాం. సో ఈ కే అనేది దేనికి సంబంధించింది? యాక్టివ్ ఛార్జ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్యాసివ్ ఛార్జ్. Q1 యాక్టివ్గా ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది Q2 రిసీవ్ చేసుకుంటుంది అంతే. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వే Q2 కెన్ ప్రొడ్యూస్ ఫీల్డ్ ఇన్ స్పేస్ ఇట్ సెల్ఫ్. సో యాక్టివ్ ఛార్జ్ ప్యాసివ్ ఛార్జ్ అనేవి రెండు డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీ, రెండు డిఫరెంట్ భౌతిక గుణాలు. కానీ మన కన్వీనియన్స్ కోసం ఈ రెండు భౌతిక గుణాలని కలిపేసి మర్జ్ చేసి ఆ యాక్టివ్ ప్యాసివ్ అనే డిస్టింక్షన్ని తీసేసి Q1 Q2గా రాసుకోవాలంటే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యాక్టివ్ పాజిటివ్ ఛార్జెస్ ఈక్వల్ కాదు, దే ఆర్ ప్రపోర్షనల్. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అక్కడి నుంచి వస్తుంది. అదేవిధంగా F = G(m1m2/R²) లో కూడా సేమ్ యాక్టివ్ మ్యాస్ ప్యాసివ్ మ్యాస్, యాక్టివ్ ఛార్జ్ ప్యాసివ్ ఛార్జ్ ఎలా కన్సిడర్ చేసాం, ఇఫ్ యూ కన్సిడర్ లైక్ దట్, ఆ G అనేది కూడా కాన్స్టెంట్. యాక్టివ్ మ్యాస్ ప్యాసివ్ మ్యాస్ అవి రెండింటికి ఈక్వల్ అవ్వక్కర్లేదు, అవి ప్రపోర్షనల్. దాని నుంచి ఈ కాన్స్టెంట్ అనేది వస్తుంది. మధ్యలో చాలాసార్లు ఇంగ్లీష్లో మాట్లాడేశాను, క్షమించగలరు. అర్థమైందని ఆశిస్తున్నాను.